RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కనగర్తి గ్రామంలో పోలీసులు మీకోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్ గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ మాట్లాడుతూ కనగర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు. మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దేశంలోనే సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు రాత్రింబవలు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పోత్కపల్లి ఏఎస్ఐ రత్నాకర్, కానిస్టేబుల్ హరీష్, అశోక్, శివశంకర్, రాజేందర్, తేజస్విని, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రామవరం కమిషనర్ ఐజీ గారి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, డీసీపీ మేడం చేతన గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా కొత్తపల్లి ఎస్ఐ గారు రమేష్ గారు, అట్లాగే మా సిఐ సుల్తానాబాద్ సుబ్బారెడ్డి గారు ఈరోజు కనగర్తిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మోటివేట్ చేసి ప్రజల కోసం నేరాల నియంత్రణలో భాగంగా 17 సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇంటి ముందు కానీ ప్రతి ఇంట్లో కానీ ఒక సీసీ కెమెరా పెట్టుకోమని చెప్పి ఈరోజు ఇక్కడ కనగర్తి గ్రామ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం, వారు కూడా సరే అనడం, ఒక 2 నెలల టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే మా సబ్ డివిజన్లో, పెద్దపల్లి సబ్ డివిజన్లో ఉన్నటువంటి కాలువ శ్రీరాంపూర్, ఈ ఓదల మండలం, కొత్తపల్లి పోలీస్ లిమిట్స్, అట్లాగే సుల్తానాబాద్, జూలపల్లి, రాబోయే పోలీస్ స్టేషన్ ఎలిగేడు ప్రాంతం, అట్లాగే బసన్ నగర్, పెద్దపల్లి, ధర్మారం, ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా ఎట్టి బస్సులో కూడా ఒక కొత్త వ్యక్తి కావచ్చు, పాత వ్యక్తి కావచ్చు, వ్యక్తి ఊర్లోకి ఎంటర్ అయ్యిండు, ఏ రూట్ నుంచి అయినా, ఎటు నుంచి వచ్చినా, ఏ 4 దిక్కులైనా, ఇంకో 4 ఉపదిక్కుల నుంచి అయినా, 8 దిక్కుల నుంచి మనిషి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మా పోలీస్ స్టేషన్ ఉండే కమాండ్ కంట్రోల్లో కనబడేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఊర్లో మా ఎస్ఐలందరూ కూడా మోటివేట్ చేయడం, వాళ్ళు ప్రతి ఊర్లో తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ కింద సీసీ కెమెరాలు పెట్టిస్తారు. కొత్తపల్లి పోలీస్ లిమిట్సే కాదు, శ్రీరాంపూర్లో కావచ్చు, సుల్తానాబాద్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. 2 నెలల టైంలో ఈ ఊరిలో సీసీ కెమెరా లేదు అనే విధంగా తయారు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డివిజన్లో, పెద్దపల్లి డివిజన్లో ఏ నేరం చిన్నది జరిగినా నేరస్తుడు 100% తప్పించుకోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం. దానికి పెద్దపల్లి ఏసీపీ ఆఫీస్లోనే పెద్ద ఒక రూమ్ కట్టించినాం. అక్కడనే కమాండ్ కంట్రోల్ పెట్టి ఒక 10 టీవీలు కూడా పెట్టినాం. మొత్తం టోటల్ ఈ మండలాల్లో, ఇప్పుడు నేను చెప్పిన మండలం ఏవైతున్నా సబ్ డివిజన్ కింద మా డిఎస్పీ పరిధి కింద ఉన్నటువంటి ఏ విలేలో ఏం జరిగినా అక్కడ పెద్దపల్లిలో ఏసీపీ ఆఫీస్లో కనబడేట్టు కూడా పెద్ద రూమ్ కట్టినాం, ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక 10 కెమెరాలు, 10 టీవీలు కూడా తీసుకుంటున్నాం. అంటే దాదాపుగా 20 టీవీలు పెట్టి ఈ మొత్తం ఉన్న కెమెరాలన్నింటిలో కూడా ఇప్పుడు ఆల్రెడీ సిటీ కేబుల్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి లైన్ ప్రతి చోట ఉంది. ఆ లైన్ నుంచి డైరెక్ట్ కూడా ఒక కొత్త టెక్నాలజీ వాడి, కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకొని డైరెక్ట్ ఇబ్బంది లేకుండా మాకు కమాండ్ కంట్రోల్ పెద్దపల్లిలో కనబెట్టేట్టు, ఇక్కడ ఎస్ఐ కనబెట్టేట్టు, అక్కడ సిఐ కనబెట్టేట్టు, ఎవడు ఏ నేరం చేసినా ఇమ్మీడియట్గా నిమిషాల్లో మాకు తెలిసేటట్టు మాకు అలర్ట్ మెసేజ్ వస్తాయి. మెసేజ్ రాగానే మేము ఇమ్మీడియట్గా ఫర్దర్గా అడ్వాన్స్ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, తొందర పట్టుకోవడం అనేది చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలను, దానికి కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అట్లాగే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, నేరం జరగకుండా చూడడం అనేది పోలీసుల ముందు ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అంటారు పోలీసులు. అంటే నేరం జరగకుండా చూడడమే పోలీసుల ప్రథమ బాధ్యత. దాంట్లో భాగంగానే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దపల్లి డివిజన్ అనేది నేర రహిత డివిజన్గా మార్చాలనే ఉద్దేశం ఎంత చేస్తున్నాం. దయచేసి ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలు కూడా అర్థం చేసుకొని
మాకు సహకరిస్తారని నమ్ముతున్నాం. సహకరిస్తాం. నమస్తే.